హలో ఫ్రెండ్స్. టీఎస్ సెట్ 2022 లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ కట్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ మనం చూద్దాము. కట్ ఆఫ్ ఎలా ఉందో మనకి ఆహ్, తెలంగాణ సెట్‌కి సంబంధించి 2022 సంబంధించిన కట్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్‌కి సంబంధించి. వాటిలో అన్‌రిజర్వ్డ్‌కొచ్చేసి జనరల్ వచ్చేసి 60% కట్ ఆఫ్. ఇది పర్సెంటేజ్. ఆ కట్ ఆఫ్ వచ్చేసి 60%. ఉమెన్ వచ్చేసి 57.33. పీడబ్ల్యూయూ అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్‌కి వచ్చేసి 51.33. దీంట్లో అన్‌రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి ఈ 3 కేటగిరీ. అన్‌రిజర్వ్డ్‌లో ఈ 3 కేటగిరీలు ఇస్తారన్నమాట స్టేట్ వైస్‌లో. మనకి యూజీసీ నెట్‌లో అలా సెపరేట్ ఉండదు. వీటిలో మటుకు అలా విడివిడిగా ఇస్తారన్నమాట. యూజీసీ నెట్‌లో అన్‌రిజర్వ్డ్ అంటే అన్‌రిజర్వ్డ్ ఒకటే. జేఆర్ఎఫ్ ఈ నే అసిస్టెంట్ ప్రొఫెసర్ రెండే ఉంటాయి. దాంట్లో ఉమెన్ సెపరేట్ అట్లా ఉండదన్నమాట. అదే పీడబ్ల్యూ కూడా సెపరేట్ రిజర్వేషన్ దాంట్లో. దీంట్లో అలా కాదు. మనకి అన్‌రిజర్వ్డ్ జనరల్ ఉంటది, ఉమెన్ ఉంటది, పీడబ్ల్యూ ఉంటుంది. అన్నిట్లో అన్ని కేటగిరీలు అలా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ జనరల్ వచ్చి 50% కట్ ఆఫ్. ఉమెన్, పీడబ్ల్యూడీ లేరన్నమాట పర్సన్స్. బీసీఏ వచ్చేసి జనరల్ వచ్చేసి 53.33. 53.33. బీసీబీ వచ్చేసి జనరల్ వచ్చేసి 56.67. ఉమెన్ వచ్చి 55.33 అన్నమాట. పీడబ్ల్యూ పర్సన్స్ లేరన్నమాట. అలాగే బీసీసీ వచ్చేసి జనరల్ వచ్చేసి 54% కట్ ఆఫ్ వచ్చిందన్నమాట. ఉమెన్, పీడబ్ల్యూ పర్సన్స్ లేకపోవడం అన్నమాట. అలాగే బీసీడీ వచ్చేసి జనరల్ వచ్చేసి 56% కట్ ఆఫ్ వచ్చిందన్నమాట. నెక్స్ట్ బీసీఈ వచ్చేసి జనరల్ వచ్చేసి 55.33% కట్ ఆఫ్ వచ్చిందన్నమాట. అలాగే ఎస్సీ కూడా జనరల్ వచ్చేసి 54% కట్ ఆఫ్ వచ్చిందన్నమాట. ఎస్టీ వచ్చేసి 51.33 కట్ ఆఫ్ వచ్చిందన్నమాట. ఇవి మనకి 2022 తెలంగాణ సెట్ దానికి సంబంధించిన లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ కట్ ఆఫ్స్. ఇది దీనికి సంబంధించి. థ్యాంక్ యూ.